వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఈసారి ఇప్పుడు నేను చేయబోయే వీడియో ఏంటంటే, ఎలాంటి యూనివర్సిటీలో చదివితే మనకి ఎంప్లాయ్మెంట్ బాగా వస్తుంది, జాబ్స్ బాగా వస్తాయి, ఫ్యూచర్ బాగుంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి సపరేట్గా సర్వేస్ ఉంటాయి. అంటే సర్వేస్ 100% పర్ఫెక్ట్గా లేకపోయినా కొంత శాంపుల్ సైజ్ తీసుకుని చేస్తారు కాబట్టి మోరల్లెస్ ఒక 80% వరకు కూడా యాక్యురేట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. గ్లోబల్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ అని 2025కి ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే మీకు ఉంటుందో, వరల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు జనరల్గా టీహెచ్ఈ ర్యాంకింగ్ మీద ఒక వీడియో చేశాను ఇంతకుముందు. టీహెచ్ఈ వరల్డ్ ర్యాంకింగ్స్ మీద 2025 ర్యాంకింగ్ మీద ఆల్రెడీ వీడియో చేశాను నేను. అది వినకపోతే అది వినండి. ఏ కాలేజ్ వరల్డ్ ర్యాంకింగ్ ఓవరాల్ కాదు. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, గ్లోబల్ ఎంప్లాయబిలిటీ పర్స్పెక్టివ్లో ఏ పర్టికులర్ కాలేజెస్లో చదివిన విద్యార్థులకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటున్నాయి అన్న దాని మీద వీడియో ఇది. ఇట్స్ కాల్డ్ గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ 2025. ఒక 250 కాలేజీలను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా ఇచ్చారు, అర్థం చేసుకోండి. ఇప్పుడు అందులో ఫిలాసఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, కూడా ఓవరాల్గా ఇచ్చినట్లు లెక్క. మేబీ కొన్ని సబ్జెక్టులు కొన్ని కాలేజీల్లో బెటర్ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మేబీ లిస్ట్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ ఇవ్వలేదు వీళ్ళు, ఓవరాల్గా ఇచ్చారు. బట్ ఓవరాల్గా యూ గెట్ సమ్ ఐడియా. తీసుకునేటప్పుడు జనరల్గా కొన్ని ఇండికేటర్స్ని తీసుకుంటారు వాళ్ళు. ఏ బేసిస్ మీద, ఏ ప్రాతిపదిక మీద పలానా కాలేజీలో చదివితే ఉద్యోగాలు బాగా వస్తున్నాయి అన్నదానికి ఒక ప్రాతిపదిక కావాలి. కాబట్టి మన మామూలుగా ఏదో చిన్న సర్వేలు ఏదో ఆన్లైన్లో కూర్చొని సర్వే చేసినట్టుగా అలా కాకుండా గ్రౌండ్లోకి వెళ్ళి కంపెనీస్ ఎంప్లాయర్స్తో మాట్లాడి తీసుకున్నటువంటి రిపోర్ట్ ఇది. అది ఫస్ట్ నేను దాని ఇండికేటర్స్ గురించి ఎట్లా చేశారన్న దాని గురించి ఫస్ట్ నేను ఒక ఐడియా ఇచ్చి తర్వాత కాలేజీ లిస్టులోకి వెళ్తాను నేను. జనరల్గా చూస్తే జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ప్రతి ఇయర్ కూడా సర్వే చేస్తారు వీళ్ళు. గేరు సెంటర్ GEURS 2025 14th ఎడిషన్, అంటే 14th ఇయర్ ఇది. జూన్ టు సెప్టెంబర్లో చేసి జనరల్గా రిలీజ్ చేస్తారు, డిసెంబర్ ఆ టైంలో రిలీజ్ చేస్తారు. అది జూన్ టు సెప్టెంబర్ చేసినటువంటి ఇది ఇండిపెండెంట్గా చేస్తారు. వీళ్ళు గ్రూప్స్ ఉంటాయి కదా, గ్లోబల్ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు మొత్తం కొంతమంది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఒక సంస్థ మనకి వరల్డ్ ర్యాంకింగ్స్ ఇస్తుంది. దాని ర్యాంకింగ్స్ ఆల్రెడీ చెప్పాను, టీహెచ్ఏ అని చెప్పాను, అదే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. వాళ్ళు సమ్ గ్లోబల్ పార్ట్నర్ వరల్డ్ వైడ్ కలిపి మొత్తం మీద దీన్ని సర్వే చేయడం జరిగింది. 13,240 రెస్పాండెంట్స్తో వాళ్ళు మాట్లాడడం జరిగింది. 129,126 ఓట్స్ తీసుకోవడం జరిగింది. 33 కంట్రీసు, 25 బిజినెస్ సెక్టర్స్, 17 జాబ్ రోల్స్. 25 బిజినెస్ సెక్టర్స్, అన్ని రకాల బిజినెస్ సెక్టర్స్ అండి. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఐటీఏ లేకపోతే ఫైనాన్సా కాదండి, అన్ని రకాల బిజినెస్ సెక్టర్స్. 25 రకాల బిజినెస్ సెక్టర్స్కి సంబంధించినటువంటి ఏరియాస్లో తీసుకున్నారు. 33 కంట్రీస్లో ఉన్నటువంటి కంపెనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయర్స్తోనూ కంపెనీ మేనేజ్మెంట్స్తోనూ మాట్లాడడం జరిగింది. ఎవరైతే రిక్రూట్ చేస్తారో జాబ్స్ HR డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళే కదా, అంటే ఎవరైతే ఎగ్జాక్ట్గా రియల్గా రిక్రూట్మెంట్ చేసుకుంటారో వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు వీళ్ళు. అలాగే స్కేల్ డేటా పాయింట్స్ చూసుకున్నట్లయితే 7.33 డేటా పాయింట్స్ ఉంటుంది. అంటే యావరేజ్ ఇన్ఫ్లుయెన్స్ స్కోర్ అంటారు. అది ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు లెక్క. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేశారు ఎవరో వచ్చి, నేను నా కంపెనీలో జాబ్స్ ఇవ్వడంలో నా రోల్ ఎంత, ఇట్స్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్. అంటే నేను ఎంప్లాయీని, బట్ నేను జాబ్లు ఇవ్వను, నన్ను ఇంటర్వ్యూ చేయడంలో ఉపయోగం ఉంది. నేను నిజంగా జాబులు ఇస్తే నా కంపెనీలో నన్ను ఇంటర్వ్యూ చేయడం వల్ల కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందువల్ల యావరేజ్గా 7.33 ఉంది 10 స్కేల్కి, అంటే డేటా పాయింట్స్ తీసుకున్నారు. 1.3 మిలియన్ యంగ్ గ్రాడ్యుయేట్స్ వర్ రిక్రూటెడ్ 2024, అంటే 13 లక్షల మందిని యంగ్ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకున్నటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారు. అర్థం చేసుకుంటారు, 13 లక్షల మందిని రిక్రూట్ చేసినటువంటి వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేశారు. 13,240 మంది రెస్పాండెంట్స్, 129,126 మంది ఓట్స్ వేశారు. మొత్తం ఓవరాల్గా ఎలాంటి కంపెనీలో ఉద్యోగం చేశాడు, ఏ సెక్టర్లో చేశాడు, ఏ ఏజ్ గ్రూప్లో చేశాడు, జాబ్ రోల్ ఏంటి, ఎలాంటి కంపెనీలో చేశాడు, మొత్తం ఇవన్నీ కూడా 125 క్రైటీరియాస్ పెట్టుకున్నారు. 35 ఇండికేటర్స్, అవి క్రైటీరియాస్ వేరు, ఇండికేటర్స్ వేరు. సో 5 కీ డ్రైవర్స్, 6 ఫ్రమ్ ద ఎంప్లాయబిలిటీ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ ఏంటి అన్నది దానికి సంబంధించి. అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేశారు, యాన్యువల్ పల్స్ చెక్ ఇనిషియేటివ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి,
ఫ్రెష్ పర్స్పెక్టివ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, బెస్ట్ ప్రాక్టీస్ అంతా ఒకటి. సెకండ్ స్టెప్లోకి వచ్చిన తర్వాత ఎంప్లాయబిలిటీ డ్రైవర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంది, కంట్రిబ్యూటర్స్ కానీ ఎసెన్షియల్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. థర్డ్ స్టెప్కి డైరెక్ట్గా ఆల్మోస్ట్ 1000 యూనివర్సిటీస్ తీసుకుని కొంచెం అందులో 250 మందిని స్క్రీన్ చేసుకున్నారు వాళ్ళు. ఇది ఓవరాల్గా. ప్రొఫైల్ రెస్పాండెంట్స్ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అన్ని కంట్రీస్ని చేశారండి. యాక్చువల్గా మీకు ఆల్మోస్ట్ 35 కంట్రీస్ని చేశారు వీళ్ళు. యూఎస్ ఉంది, యూకే ఉంది, యూఏ ఉంది, ఈవెన్ ఇండియా ఉంది, హాంకాంగ్ ఉంది, చైనా, గ్రీస్, ఈవెన్ ఈజిప్ట్, చైనా, ఆల్మోస్ట్ జర్మనీ ఉంది, మెక్సికో ఉంది, ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, యూకే ఉంది, కెనడా ఉంది. 35 రకాల కంట్రీస్ చేశారు. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఎంత పర్సెంటేజ్ చేశారని కూడా ఇవ్వడం జరిగింది. పార్టిసిపెంట్ బిజినెస్ సెక్టర్ అన్ని రకాల బిజినెస్ సెక్టర్స్ ఉన్నాయండి. ఒక్కొక్కటి 10% చొప్పున అన్ని రకాల బిజినెస్ సెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ ఏ బిజినెస్ సెక్టర్ వాళ్ళు ఫార్మా కానీ అన్ని రకాల చేసుకుంటూ వచ్చారు వీళ్ళు. అట్లాగే మీరు చూసినట్లయితే వర్క్ డిపార్ట్మెంట్స్ ఫైనాన్సా లేకపోతే ఐటీయా ప్రొడక్షనా డిపార్ట్మెంట్ వైజ్ కూడా చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక ఇండస్ట్రీ వేరు, డిపార్ట్మెంట్ వేరు. ఫైనాన్స్ ఇండస్ట్రీ అనేది మాత్రం అన్ని ఫైనాన్స్ వింగ్సే ఉండవు కదా, డిపార్ట్మెంట్స్ వేరే వేరే ఉంటాయి కాబట్టి. అలా కంపెనీ సైజ్ చూడండి చాలా లాజికల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. 50 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ కొన్ని, అంటే 10% కంపెనీస్. 50 నుంచి 499 ఎంప్లాయీస్ ఉన్నది కొన్ని కంపెనీస్, 31% కంపెనీస్ ఎక్కువ. అంటే 50 to 499 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ 31% ఆఫ్ ది శాంపుల్ సైజ్ తీసుకున్నారు. 500 నుంచి 999 21%. 1000 నుంచి 5000 మంది ఎంప్లాయీస్ ఉన్న 20 సైజు ఉన్న కంపెనీస్ 21% తీసుకున్నారు. మోర్ దెన్ 5000 ఎంప్లాయీస్ ఉన్నది 10%. ఓవరాల్గా 57% పార్టిసిపెంట్స్ మేనేజర్స్ వర్క్ ఇన్ కంపెనీస్ దట్ హ్యావ్ ఓవర్ 500 ఎంప్లాయీస్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏరియా అంటే యాక్టివిటీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ తీసుకున్నారండి 70%. గవర్నమెంట్ 80% తీసుకున్నారు. స్టేట్ ఓన్డ్ 10% తీసుకున్నారు. ఎన్జిఓ ఒక 5%. అంటే ఎలాంటి కంపెనీస్ నుంచి ఎలాంటి ఇండస్ట్రీస్ నుంచి తీసుకున్నారో కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా చూడండి, ఎవరినైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళని 5 to 9 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 34% మంది శాంపుల్ సైజ్ తీసుకున్నారు. 10 to 15 years కొంతమంది తీసుకున్నారు 31%. మోర్ దెన్ 15 years ఉన్నటువంటి ఎంప్లాయర్స్ని అంటే మనం ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళని 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్ట్రా తీసుకున్న 34 మంది తీసుకున్నారు. క్వాలిఫికేషన్ కూడా చూడండి చక్కగా 5 to 9 years అంటే పాస్ట్ 2 yearsలో అలాంటి క్వాలిఫికేషన్ యూజీ పీజీ వాళ్ళు పిహెచ్డీ చేశారా, గ్రాడ్యుయేషన్ ఎప్పుడు చేశారు ఏంటి అన్నది చూడడం జరిగింది. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో జనరల్గా ఎంతవరకు వాళ్ళు రేటింగ్ అది అంటే ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ అంటే వీడు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు 8 స్కేలు 7 6 అట్లా. నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళ దగ్గర తీసుకుంటేనే అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర. అలాగే పర్పస్ ఏంటి, ఎంప్లాయబిలిటీ డ్రైవర్స్ ఇవంతా ఒక సిస్టమేటిక్గా చేయడం జరిగిందండి వాళ్ళు యాక్చువల్గా. అంటే వర్క్ ఎక్స్పెక్టైజేషన్ తీసుకున్నారు, గ్రాడ్యుయేట్ స్కిల్స్ని తీసుకున్నారు, డిజిటల్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, ఇంటర్నేషనాలిటీ. అంటే ఇది స్టూడెంట్స్ అండి. అంటే ఈ కంపెనీస్ ఎట్లాంటి స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు అన్నది ఇది ఈ పాయింట్. అది వేరు ఇది వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎలాంటి స్కిల్ సెట్ ఉన్న వ్యక్తులను తీసుకున్నారు అని అడిగితే చెప్పిన ఫోకస్ ఏరియాస్ని కొన్ని ఐడెంటిఫై చేశారు. అకాడమిక్ స్టడీస్లో అంటే కాలేజీలో చదివినప్పుడు ఎలాంటి స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ని మీ కంపెనీస్ తీసుకుంటున్నాయి అని అడిగితే మేము ఈ స్కిల్ సెట్ చూస్తామని అడిగారు. ఒకటి వర్క్ ఎక్స్పర్టైజేషన్ ఏ విధంగా ఉంది, స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఏమైనా ఉందా, ప్రాక్టికల్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, స్పెసిఫిక్ జాబ్ అండ్ ఇండస్ట్రీ. గ్రాడ్యుయేట్ స్కిల్స్ అంటారండి, అంటే క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అకాడమిక్ స్టడీస్లో. డిజిటల్ మైండ్ సెట్ డిజిటల్గా ఎలా ఉన్నారు, వాళ్ళ టెక్నాలజీకి అడాప్టబిలిటీ ఉందా లేదా, ఇంటర్నేషనాలిటీ వర్క్ కల్చర్ ఏ విధంగా ఉంది, అడాప్ట్ అవ్వగలరా లేదా, ఇలాంటివన్నీ కూడా గ్లోబలైజేషన్ వర్క్ ఫోర్స్. స్పెషలైజేషన్ ఎలాంటి ఏరియాలో స్పెషలైజేషన్ చేశారు, ఏఎంఎల్ లేకపోతే మ్యాథమెటిక్స్ లేకపోతే ఫిజికల్ ఏరియాసా లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి. ఎకనామిక్ ఎక్సలెన్స్ ఎలాంటి ఎక్సలెన్స్ ఉన్నాయి, వాళ్ళ జీపీఎస్ ఏ విధంగా ఉన్నాయి, మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఇంటర్న్షిప్స్ ఏ విధంగా ఉన్నాయని చూశారు. ఇలా డ్రైవర్స్ని ఎంప్లాయ్మెంట్ డ్రైవర్స్ని ఆల్మోస్ట్ మీకు 6 తీసుకున్నారండి. ఈ 6 తీసుకుని దానికి సంబంధించి వాళ్ళు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఎలాంటి కంపెనీస్లో ఉన్న కొంతమందిని ఐడెంటిఫై చేశారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటాం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, ఎలాంటి సెక్టర్ అన్ని రకాల సెక్టర్స్ తీసుకున్నారు, గవర్నమెంట్ సెక్టర్స్ తీసుకున్నారు, ప్రైవేట్ సెక్టర్ తీసుకున్నారు, ఐటీ సెక్టర్ తీసుకున్నారు. ఇలా అన్ని రకాలుగా తీసుకుని వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మళ్ళీ వాళ్ళు చదివినటువంటి కాలేజీల్లో ఈ 6 పారామీటర్స్ ఈ డ్రైవర్స్ని తీసుకుని ఓవరాల్గా ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అవి కొన్ని యూనివర్సిటీ పేర్లు చెప్తాను. ఇది ఓవరాల్ అండి, ఇది యాక్చువల్గా స్పెసిఫిక్ ఒక డొమైన్ కాదు, సిఎస్ అన్న లేకపోతే ఇంకోటి కాదు. సో ర్యాంక్ 1 2025 అండి, ఇది 25లో ఫస్ట్ ర్యాంక్ ఎంఐటీకి వచ్చింది. లాస్ట్ ఇయర్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఎంఐటీ సెకండ్ ప్లేస్లో ఉంది 2024లో, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. అలాగే సెకండ్ ప్లేస్లో కాల్టెక్ ఉంది, తెలిసిందే చిన్న క్యాంపస్ కాబట్టి వీళ్ళకి ఎంప్లాయబిలిటీ అనేది డోకా ఉండదు యూఎస్లో. కాల్టెక్ వచ్చేసరికి 2024లో ఫస్ట్ ప్లేస్ ఉంది, 2024లో ఫస్ట్ ప్లేస్ ఉంది ఆల్ ఓవర్ వరల్డ్లో. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఎంఐటీ కాల్టెక్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయి ఫస్ట్ అండ్ సెకండ్. సో ఆ 2 రైవలరీస్ యాక్చువల్గా ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్లో. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ థర్డ్ ప్లేస్లో ఉంది, అప్పుడు థర్డే ఇప్పుడు థర్డే. హార్వర్డ్ 4 ఇప్పుడు, ఇంతకుముందు 5. క్యాంబ్రిడ్జ్ 5.
అట్లాగే ప్రిన్స్టన్ 6, అప్పుడు 6 ఇప్పుడు 6. ఆక్స్ఫర్డ్ 7, లాస్ట్ ఇయర్ 8. టోక్యో 8, లాస్ట్ ఇయర్ 7. ఎన్యూఎస్ సింగపూర్ 9. ఇంపీరియల్ కాలేజ్ లండన్, మంచి టెక్ స్కూల్ అండి అది, 11. 10th ర్యాంక్ అది. పీకింగ్ యూనివర్సిటీ చైనాలో ఉంటుంది, 11. ఆల్మోస్ట్ సింగోని దాటేస్తుంది చాలా ఆస్పెక్ట్స్లో ఈ మధ్యకాలంలో. పీకింగ్. ఏల్ యూనివర్సిటీ ఐవీ లీగ్ 12th ర్యాంక్. టెక్నికల్ యూనివర్సిటీ మ్యూనిచ్ జర్మనీ, టీయూఎం అంటాం, ది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్, 13. టొరంటో 14. కొలంబియా ఐవీ లీగ్ 15. యూసీ బర్క్లీ 16. ఈటీహెచ్ జ్యూరిచ్ 17. సింగ్వా 19. ప్యారిస్ సాక్లా యూనివర్సిటీ అనేది చాలా మంచి కాలేజ్ అండి. యాక్చువల్గా నేను ర్యాంకింగ్లో చెప్పాను, దీని గురించి సపరేట్గా నేను ఎప్పుడూ చేయాలండి. సెంట్రల్లో సూపర్ లెక్ అని ఉంటుందండి యాక్చువల్గాను. ఇది చాలా మంచి కాలేజ్ ఇది యాక్చువల్గాను. డెఫినెట్గా నాకు టైం దొరికినప్పుడు ఇది చేస్తాను నేను. 20. సిఎంయు కార్నింగ్ మెలాన్ యూనివర్సిటీ 21st ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్లో. హెచ్ఈసి ప్యారిస్ 22nd, ఎంబీఏకి వాటికి వెళ్తూ ఉంటారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 23. హెచ్కేయూఎస్టీ హాంకాంగ్ 24. న్యూయార్క్ యూనివర్సిటీ 25. ఎకోలీ పాలిటెక్నిక్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను 26. ఎకోలీ పాలిటెక్నిక్ 2 ఉంటాయండి, 2 26, 27 2 ఉంటాయి. ఎకోలీ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ పాలిటెక్నిక్ ది ప్యారిస్ ఒకటి, ఇంకోటి ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ ఐఐటి ఢిల్లీ 28కి వచ్చింది. ఇది మనం గర్వించదగ్గ విషయం. అంటే ఐఐటి ఢిల్లీ ఆల్మోస్ట్ మీకు ఎంప్లాయబిలిటీ కానీ ర్యాంకింగ్లో కానీ అన్ని రకాలుగా ఐఐటి మద్రాసుని దూసుకెళ్తూ ఉంది. ఐఐటి ఢిల్లీ నేను చాలా వీడియోలో చెప్పాను. బట్ జాబ్స్ పరంగా ఓవర్లో చూస్తే ఐఐటి మద్రాస్ కూడా చాలా స్పీడ్గా ఉందండి. ఈవెన్ ఐఐటి ముంబై కంటే కూడా చాలా బెటర్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ కూడా. ఐఐటి ఢిల్లీ ఓవరాల్గా ముందుకు దూసుకెళ్తుంది ర్యాంకింగ్లో కానీ అన్ని రకాలుగా. ఫ్యూచర్లో డెఫినెట్గా ఐఐటి ఢిల్లీ అనేది చాలామందికి మంచి డెస్టినేషన్ అవ్వచ్చు. మేము చదువుకునే రోజుల్లో ఐఐటి కాన్పూర్ ఫస్ట్ ర్యాంకు, జేఈ ర్యాంకర్స్ అందరూ కాన్పూర్లో జాయిన్ అయ్యారు, టాప్ 50 కూడా. తర్వాత నెమ్మదిగా అది ముంబైకి షిఫ్ట్ అయింది. ప్రాబబ్లీ ఫ్యూచర్లో ఢిల్లీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. సో డ్యూక్ యూనివర్సిటీ 29 ర్యాంకు. ఆస్ట్రేలియన్ నేషనల్ ఏఎన్యూ 30. అట్లాగే మెగ్గిల్ చూసుకుంటే 31. టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మంచి కాలేజ్ అండి, 32. అలాగే ఎన్టీయూ సింగపూర్ తీసుకుంటే 33. బాస్టన్ యూనివర్సిటీ 34. ఎస్జేటీయూ షంఘాయ్ జియోటాంగ్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ స్టూడెంట్ పంపించాం, చాలా మంచి కాలేజ్, చాలా టఫ్ కాలేజీ, చాలా మంచి కాలేజీ. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొంబలే యూబీసీ 36. క్యోటో యూనివర్సిటీ జపాన్ 37. నవర్రా ఇది మంచి కాలేజ్ అండి, 38. స్పెయిన్లో ఉంటుంది యాక్చువల్గా అది. లండన్ బిజినెస్ స్కూల్ 39. చికాగో 40. లేకపోతే ఎమిలాన్ 42. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్ వెళ్ళాడండి, మనం పంపించాం. హాంకాంగ్ హెచ్కేయూ 43. హెచ్కేయూ. మెల్బోర్న్ 44. సో హంబోల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ ఇది కూడా మంచి కాలేజ్ అండి యాక్చువల్గా. జర్మనీలో డెఫినెట్గా టాప్ 5లో ఉంటుంది యాక్చువల్గా, టాప్ 10. ఫుడాన్ యూనివర్సిటీ. ఎంబీబీఎస్ ఎవరైనా చైనా చదవాలంటే ఫుడాన్ యూనివర్సిటీ చదవాలి, చెత్త చదవడం కాలేజీలు కాదు. ఐఐఎస్సి బెంగళూరు 47కి వచ్చిందండి. సో ఎంప్లాయ్మెంట్ ర్యాంకులతో ఫస్ట్ ఇండియన్ యూనివర్సిటీలో చూసుకుంటే ఐఐటి ఢిల్లీ, నెక్స్ట్ ఐఐఎస్సి బెంగళూరు. సో డెఫినెట్గా చాలా ర్యాంకింగ్స్లో బెటర్గానే ఉంటుందండి ఐఐఎస్సి బెంగళూరు. అట్లాగే 48 సర్బన్ యూనివర్సిటీ, వీళ్ళకి దుబాయ్లో కూడా క్యాంపస్ ఉంది. అలా మ్యాథమెటిక్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఇది. జాన్ హాప్కిన్స్ 49. మెడికల్ కోర్సులు చాలా బాగుంటాయి, బయాలజీ కానీ ఇలాంటి బయాలజీ చదువుదాం అనేది అనుకున్న వాళ్ళకి ఇది మంచి డెస్టినేషన్ యాక్చువల్గా. యూనివర్సిటీ ప్యారిస్ సాక్లే చెప్పాను 50, ఇది కూడా చాలా మంచిదండి యాక్చువల్గా. ప్యారిస్ కదా చిన్న కాలేజీలు ఉంటాయి అలా అనుకోవద్దు. డార్ట్మౌత్ ఐవీ లీగ్ 52. ఈఎస్సిపి ఇది బిజినెస్ స్కూల్ మంచిదే. జార్జియా టెక్ 54. ఈడిహెచ్ఈసి 55. ఎల్ఎంయు మునిచ్ అది కూడా మంచిదే. ఎస్ఎక్ కానీ బకోని 58. కేయూ లివిన్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్ని మనం పంపించేవాడు, చదువుతున్నాడు అబ్బాయి. ఐఐటి ముంబై 60కి వచ్చింది. ఎరాస్మస్ తీసుకోండి సిడ్నీ, బెర్లిన్ కానీ, కింగ్స్ కాలేజ్ లండన్ 64. మాన్చెస్టర్ 65. ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 66 అది మంచిదండి యాక్చువల్గా. సియోల్ నేషనల్ యూనివర్సిటీ 67 ఇప్పుడు చెప్తూ ఉంటాను నేను. సో ఇవన్నీ కూడా అంటే ఎడెల్బర్గ్ ఇది మంచిదండి. ఎడెల్బర్గ్ ఈవెన్ యూఎస్లో కూడా క్యాంపస్ ఉంది. సో ఈ సంవత్సరం మోస్ట్లీ ప్రాబబ్లీ ఒక స్టూడెంట్ని పంపిద్దాం అనుకుంటున్నాను నేను. అది జర్మన్ యూనివర్సిటీ, బట్ యూఎస్లో కూడా క్యాంపస్ ఉంటుంది. బ్రౌన్ 70. అవీ లీగ్. జిజాంగ్ ఎక్కువగా నేను చెప్తా ఉన్న పేరే ఇది 71. మెడిసిన్ మళ్ళీ బాగుంటుంది ఇక్కడ, చైనా అయినప్పటికీ కూడా. సో ఎకోలి అన్నీ బాగుండి రెండే, ఫుడానో జిజాంగో. కార్నెల్ యూనివర్సిటీ 74. కేటీహెచ్ రాయల్ ఇన్స్టిట్యూట్. సో ఇవన్నీ ఓవరాల్గా చూసినట్లయితే ర్యాంక్ నేషనల్ తైవాన్ యూనివర్సిటీ కానివ్వండి, యూసీఎల్ఏ. సో కొంచెం అలాగే పెనిన్సులా చూసుకున్నట్లయితే ఐవీ లీగ్ అండి 117. అట్లాగే నాన్జింగ్. సో ఇది ఓవరాల్గా చూసిన యూసీఎల్ కానివ్వండి, బాస్టన్ కాలేజీ కానీ, బాస్టన్ యూనివర్సిటీ వేరు, బాస్టన్ కాలేజీ వేరు. టఫ్స్ యూనివర్సిటీ బాస్టన్లో ఉంటుంది. నార్త్ వెస్ట్ యూనివర్సిటీ చికాగో దగ్గరలో ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. ఎంఎస్టర్డామ్ నెదర్లాండ్ కానివ్వండి. సో ఓవరాల్గా హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ అది కూడా మంచి బెటర్గానే ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే యూఎస్సీ సదర్న్ కాలిఫోర్నియా కానివ్వండి. సో ఇట్లా అంటే ఓవరాల్గా ఉన్న యూనివర్సిటీస్లో ఓవరాల్గా గ్లోబల్గా ఎంప్లాయబిలిటీ ఏ విధంగా ఉంది, అక్కడ జాబ్స్ ఏ విధంగా వస్తున్నాయి, కంపెనీస్ చూసే స్కిల్ సెట్ ఏంటి, ఈ గ్రాడ్యుయేట్స్కి ఏ విధంగా వేస్తున్నారు అనేది ఓవరాల్గా ర్యాంకింగ్ కూడా జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా ర్యాంకింగ్ మొత్తం రిఫ్లెక్ట్ అయితే చేయదు కానీ, బట్ చాలా వరకు శాంపుల్ సైజు మంచి క్వాంటిటీ తీసుకున్నారు వాళ్ళు.
ఆల్మోస్ట్ 14th ఇయర్ అండి ఇది శాంపుల్స్ తీసుకుని. ఇది డెఫినెట్గా ఇది ఒక ఇండికేటర్ కింద చెప్పుకోవచ్చు మనం. దీన్ని బట్టి ఏదైనా కొంత ప్లాన్ చేసుకున్నప్పుడు కొంత డెఫినెట్గా కొంత ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం మాట్లాడుకున్నప్పుడు గ్లోబల్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ అనేది కూడా ఒక ఇండికేటర్. అలాగే బెస్ట్ సిటీస్ అని ఉంటుందంటే అది సపరేట్గా ఇప్పుడు నేను చెప్తాను ఏ సిటీస్లో చదవచ్చు స్టూడెంట్స్ అనేది అది సపరేట్గా ఒక్కొక్క ఇండికేటర్కి ఒక్కొక్క సర్వే ఉంటుంది. సో గ్లోబల్ ఎంప్లాయబిలిటీలో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ 2 వచ్చినాయి. మనకి ఐఐటి ఢిల్లీ కానివ్వండి, ఐఐటి ముంబై కానీ డెఫినెట్గా మంచి ర్యాంకింగ్లోకి వస్తున్నాయి, బాగా ముందుకు వెళుతున్నాయి. ఈవెన్ ఢిల్లీ, ముంబై, ఐఐఎస్సి బెంగళూరు, ఈ 3 జనరల్గా చాలా వరకు కూడా చాలా స్పీడ్గా పైకి వెళ్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డెఫినెట్గా అది మన గర్వకారణం. చాలా ఆస్పెక్ట్స్లో కొంచెం ముందుకు వెళ్తాం అనే విషయం. సో దీన్ని బట్టి ఒక ఐడియాని మీకు ఇద్దాం అనే ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.